నక్షత్రపై బాగా కోప్పడుతూ ఉంటుంది భూమి. ఇంకా క్యారేజ్ తీసుకొని క్యారేజ్ తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఆ నక్షత్రమో ఇక్కడికి రావడము, ఈ తాళతెక్కేమో కొలతలు ఇవ్వడము ఏంటో నాకు అస్సలు నచ్చడమే లేదు అని. అయినా ఆ నక్షత్రకి సిగ్గుందా అని భూమి నక్షత్రం తిట్టుకుంటూ వెంటనే పూర్ణికి కాల్ చేస్తూ ఉంటుంది. చెప్పు భూమి అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఆ నక్షత్రం మీ అన్నయ్య దగ్గరికి వచ్చింది అని భూమి చెప్తూ ఉంటుంది. ఎందుకు అని పూర్ణి అడుగుతుంది. మొన్న ఇంటికి వచ్చి కోటుని బాది చించేసి వెళ్ళింది కదా, ఇప్పుడు కొలతలు తీసుకోవడానికి వచ్చింది అని. సిగ్గు లేకుండా మీ అన్నయ్య కొలతలు ఇచ్చేయడం నాకైతే అసలు నచ్చడమే లేదు అని భూమి చెప్తూ ఉంటుంది. అయినా కూడా నీకెందుకు నచ్చడం లేదు? అది సరే, నక్షత్ర అక్కడికి రావడం ఏంటి? నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళడం ఏంటి? నువ్వెందుకు వెళ్ళావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. నక్షత్ర వచ్చిందని చెప్తుంటే నేనెందుకు వచ్చానని అడుగుతున్నావేంటి? మీ అన్నయ్య చేస్తున్నది నాకేం అర్థం కావడం లేదు అని భూమి అడుగుతుంటుంది. మీ ఇద్దరు వెళ్ళటం ఇప్పుడు నాకు కొత్తగా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? మీ ఇద్దరు వెళ్ళినా కూడా మా అన్నయ్య మిమ్మల్ని ఏమీ ఎందుకు అనడం లేదు అని పూర్ణి అడుగుతుంటుంది. అప్పుడే భూమి ఫోన్ని ఒకతను లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకురా నా ఫోన్ లాక్కొని వెళ్ళిపోతున్నావు? నేను చాలా అర్జెంటుగా ఒక విషయం మాట్లాడుతున్నాను, ఆ ఫోన్ ఇచ్చేయరా అని భూమి క్యారేజ్ని కూడా కింద పెట్టేసి వాడి వెనక పరిగెడుతూ ఉంటుంది. వాడు నేరుగా అపూర్వ దగ్గరికి వెళ్తాడు. అపూర్వ దగ్గర నిలబడటం చూసి భూమి ఒక్కసారిగా ఆగిపోయి షాక్ అయి భూమి అపూర్వను చూస్తూ ఉంటుంది. వాడు అపూర్వ చేతికి ఫోన్ ఇస్తూ ఉంటాడు. ఆమె చేతికి ఫోన్ ఇవ్వద్రా అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ ఆ ఫోన్ని చేతిలోకి తీసుకుంటుంది. అదేంటి, ఎవరూ మాట్లాడటం లేదే అని పూర్ణి ఫోన్ పెట్టేస్తుంది. ఆ ఫోన్ ఇచ్చిన వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అపూర్వ వెంటనే ఆ ఫోన్ని నేలకేసి కొడుతుంది. ఆగు అని భూమి బతిమలాడుతూ పిలుస్తూ ఉంటుంది. ఇక అపూర్వ ఫోన్ని పగలకొట్టేస్తుంది. వెంటనే ఒక రాడ్ తీసుకొని దాన్ని ఇంకా బాగా పగలకొట్టేస్తూ ఉంటుంది. దీన్ని అడ్డు పెట్టుకునే కదే నువ్వు నన్ను ఇన్ని రోజులు ఇలా హింస పెట్టావు, నాతో ఆడుకున్నావు. అసలు ఈ అపూర్వ పేరు వింటేనే, నన్ను చూస్తేనే అందరూ వణికిపోయి భయపడిపోతారు. అలాంటిది నువ్వే నన్ను ఇన్ని రోజులు ఆడించావా? ఆ నాగుగాడి ఫోన్ని నువ్వు అడ్డు పెట్టుకొని ఇంత చేసావు. ఇప్పటి నుంచి నువ్వేమి చేయలేవు. ఈ ఫోన్ కాస్త పగిలిపోయింది కదా, ఇంకా నువ్వు ఏ వీడియోలు కూడా ఏ డేటా కూడా ట్రాన్స్ఫర్ చేయలేవు. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇక చూస్తూ ఉండు, ఇక మీదట నాట మొదలవుతుంది. నేను నిన్ను ఎలా ఆడిస్తానో చూస్తూ ఉండు అని నక్షత్ర వాళ్ళమ్మ అయిన అపూర్వ భూమికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక పగిలిపోయిన ఫోన్ని భూమి చేతిలోకి తీసుకొని ఆ ముక్కల్ని చూసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శారద పనిచేస్తూ ఉంటే కాలింగ్ బెల్ మోగుతుంది. వచ్చి డోర్ని ఓపెన్ చేస్తుంది. కృష్ణప్రసాద్ ఎదురుగా నిలబడి ఉంటాడు. మీరా అని శారద షాక్ అయి చూస్తూ ఉంటుంది. చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. అయితే కృష్ణప్రసాద్ పక్కకు జరగగానే కృష్ణప్రసాద్ వెనుక వాళ్ళమ్మ నిలబడి ఉంటుంది. ఒక్కసారిగా ఆవిడ్ని చూసిన శారద అత్తయ్య మీరా అని కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. ఇన్నాళ్ళ తర్వాత వచ్చారత్తయ్య, ఎలా ఉన్నారత్తయ్య అని శారద అడుగుతూ ఉంటుంది. నా బంగారు కోడల్ని చూసుకోవాలని నాకు కూడా ఉంటుందమ్మా, కానీ రాలేని పరిస్థితి. కాలం మనపై ఇలా కక్ష కట్టింది. వాడు వచ్చి అప్పుడప్పుడు నీతో మాట్లాడుతుంటేనే నానా మాటలు అని వాడిని హింస పెడుతున్నారు. అదే నేను కూడా వచ్చాననుకో, ఇంకెన్ని మాటలు అంటారు. అందుకే నేను రాలేకపోతున్నాను. అక్కడ కూడా వాడిని నానా మాటలు అని హింస పెడుతున్నారమ్మా, వాడికి నరకం చూపిస్తున్నారమ్మా అని చెప్తూ ఉంటుంది శారదకి. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా నువ్వైతే అర్థం చేసుకున్నావు. గగన్ని ఎన్ని మాటలు అంటున్నా కూడా క్షమాపణలు చెప్పడానికి పంపించావు. నీ వల్లే ఇప్పుడు ఆ పెళ్లి జరుగుతుందమ్మా, పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం నువ్వే. నువ్వు అందరినీ అంత బాగా అర్థం చేసుకుంటావు అని కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. అత్తయ్య, ఇందు మాత్రం ఎవరు? నా కూతురు కదా, మరి ఇందు సంతోషంగా ఉండటం నాకు కూడా ఇష్టమే కదా అత్తయ్య అని శారద చెప్తూ ఉంటుంది. నీలాంటి మంచి మనసు ఎవరికి ఉంటుందమ్మా అని కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. ఇక ఒకసారిగా కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ శారద హగ్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటారు. అయ్యో అత్తయ్య, నిలబెట్టే మాట్లాడుతున్నాను, రండి అత్తయ్య కూర్చుందరు అని శారద వాళ్ళ అత్తని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెడుతుంది. నువ్వు కూడా కూర్చోమ్మా అని ఆమె చెప్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ ఏమో నిలబడే ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ కూర్చోలేదని శారద కూడా కూర్చోదు. కృష్ణప్రసాద్ వైపు అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంత గౌరవం ఇచ్చిన దేవుడు ఇంత దూరాన్ని ఎందుకు ఇచ్చాడే అని ఆమె కూడా లేచి నిలబడుతుంది. అత్తయ్య ఆగండి అత్తయ్య, కాఫీ తీసుకొస్తాను అని శారద చెప్తూ ఉంటుంది. వద్దులేమ్మా, ఎందుకు అని ఆవిడ అంటూ ఉంటుంది. ఉండండి అత్తయ్య, రాక వస్తే కాఫీ తాక్కుంటా వెళ్తే ఎలా అని శారద లోపలికి వెళ్తుంది.
అక్కడ శారద పూర్ణి గగన్ ఫోటోని చూస్తూ మన ఈ అరణ్యవాసానికి అర్థమే లేదు అని బాధపడుతూ ఉంటారు. ఈ లోపల శారద కాఫీ తీసుకొచ్చి ఆవిడకి ఇస్తుంది. ఇంకో కప్పు కాఫీని కాఫీ టేబుల్పై పెట్టేస్తే కృష్ణప్రసాద్ వైపు చూస్తుంది. దాంతో కృష్ణప్రసాద్ ఆ కాఫీని తీసుకుంటాడు. ఇక తాగుతూ ఉంటాడు. ఒకప్పుడు నువ్వు వాడిని ఎంత ప్రేమించావో నాకు బాగా తెలుసు. ఇప్పుడు అంతే కోపం కూడా చూపిస్తున్నావు. నీ కోపానికి అర్థం ఉంది. ఒక్కోసారి వాడితో పాటే నేను కూడా వచ్చి ఇక్కడే ఉందామని అనిపిస్తూ ఉంటుంది అని ఆమె చెప్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, మరి వచ్చేయచ్చు కదా అత్తయ్య, మీకు అడ్డేముంది అని శారద చెప్తూ ఉంటుంది. నేను కూడా వచ్చేస్తే వాడిని ఓదార్చడానికి అక్కడ ఎవరు ఉండరు. ఇక కనీసం నేను ఉంటే మా అమ్మైనా నాకు తోడుగా ఉందన్న ధైర్యం వాడికి ఉంటుంది కదా, అందుకే నేను వాడిని వదిలి రాలేకపోతున్నాను. సరేలే, ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మాకే కాదు మీకు కూడా మంచిది కాదు. ప్రసాద్, అదిగో ఆ కవర్ ఎలా ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ ఆ చీర ఉన్న కవరుని శారదకి చేతికి ఇస్తూ ఉంటాడు. అయితే శారద తీసుకోకుండా అలాగే నిల్చుని ఉండిపోతుంది. అప్పుడే ఆవిడ తన చేతుల్లోకి కవర్ తీసుకొని, ఇది వాడు తెచ్చిన చీర కాదు, నేను నా కోడల కోసం తీసుకొచ్చిన చీర, తీసుకోమ్మా తీసుకో అని శారద చేతిలో వాళ్ళ అత్తగారు చీర పెడుతుంటారు. దాంతో శారద సంతోషంగా తీసుకుంటుంది. సరే వెళ్ళొస్తామమ్మా అని ఆవిడ చెప్తూ ఉంటుంది. తర్వాత భూమి ఒక బ్లూ కలర్ బ్యాగ్ని తగిలించుకొని శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. అమ్మ భూమి ఆగమ్మ అని శరత్చంద్ర లోపలికి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకొచ్చి భూమికి ఇస్తాడు. అయ్యో నాకెందుకు అంకుల్ అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు నా కూతురు లాంటి దానివి, నేను నాన్న అనుకో, మీ నాన్న ఇస్తే నువ్వు తీసుకోకపోతే ఎలా, తీసుకోమ్మా తీసుకో, వద్దనకూడదు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అలాగే అంకుల్ అని భూమి ఆ డ్రెస్సుని చేతిలోకి తీసుకుంటుంది. మా నాన్న నాకు మొట్టమొదటిసారి నా కోసం ఇచ్చిన డ్రెస్ అని భూమి దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇక పెళ్ళికి అందరూ బాగా రెడీ అయి ఉంటారు. ఇందు బిందు నడిచి వస్తూ ఉంటారు. చరణ్, కృష్ణప్రసాద్, మీరా జంటగా, ఆ తర్వాత శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు జంటగా నడిచి వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు నక్షత్ర బ్లూ కలర్ శారీ కట్టుకొని నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అమ్మాయి, నువ్వు అపూర్వ కూతురు నక్షత్ర కదా, ఎంత అందంగా ఉన్నావు, నాకు కనుక కొడుకు ఉంటే నేను నా కోడలుగా చేసుకునేదాన్ని, ఎంత అందంగా ఉన్నావు అమ్మాయి అని నక్షత్రాన్ని పొగుడుతూ ఉంటారు. నక్షత్ర సంతోషంగా వెళ్తూ ఉంటుంది. ఇక భూమి అప్పుడే లంగావణిలు నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఎవరు ఈ అమ్మాయి, అపూర్వ కూతురు నక్షత్ర కంటే ఇంత అందంగా ఉంది, ఒప్పుకుంటే ముందే ఈ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలి అని నక్షత్రాన్ని పొగిడిన వాళ్ళే భూమిని పొగుడుతూ ఉంటారు. నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మీరా కూడా నడిచొస్తున్న భూమిని చూస్తూ, ఎప్పుడు ఇంతలా అనిపించలేదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత అందంగా కనిపిస్తుందేంటి అని, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని మీరా కూడా పొగుడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర, చూడమ్మా భూమి, నువ్వు ఎంత బాగున్నావో, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలమ్మా అని శరత్చంద్ర భూమికి చెప్తూ ఉంటాడు. నక్షత్ర ఇంకా కోపంతో చూస్తూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.